హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే కనుక రేకుల షెడ్ కట్టించుకుందాం అనుకున్న ఎవరైనా సరే ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో రేకుల షెడ్ కట్టించుకోవడానికి మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఖర్చు అవడం అంటే చాలామంది ఎంత అవుతుంది అని చెప్తారు. సో నేనేంటంటే మెటీరియల్స్కి ఎంత అవుతుంది, ప్లస్ ఏంటంటే పెయింటింగ్ వర్క్, ఇంకా మనకు వర్క్స్ అన్నీ చూసారు కదా, ప్లంబింగ్ వర్క్ అని, ఎలక్ట్రికల్ అని, సో వీటన్నింటికి ఎంత అవుతుంది అని చెప్పేసి విడివిడిగా మీకు అర్థమైనట్లు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో టాపిక్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇప్పటివరకు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు కన్స్ట్రక్షన్ రికార్డ్స్ ఈ ఛానల్లో ఏంటంటే కన్స్ట్రక్షన్ సంబంధించినవి అప్లోడ్ చేస్తారు వీడియోస్ అనేవి. అలాగే మనకి చాలామంది ప్లాన్స్ అనేవి ఎలాగా అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు చూసారు కదా. సో ఈయన ఒకసారి మీరు ఈ ఛానల్ చూడండి. ప్లాన్స్ అనేవి ఎటువంటి ప్లాన్స్ అయినా సరే వీళ్ళు మీకు తొందరగా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ కూడా. ఇక లేట్ చేయగల టాపిక్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, 72 గజాలు ఉన్నది అనుకోండి స్థలం. సో ఈ 72 గజాల్లో మనం 2 గదులు ప్లస్ ఏంటంటే ఒక కిచెను, ఒక హాలు, ఆ విధంగా అన్నా పర్లేదు. లేదంటే కనుక 2 పోర్షనల్ టైప్లో 10x10 సైజుల రూములతో ఒక రూమ్ ఉంటుంది. దానికి ఎదురుగానే ఒక చిన్నది కిచెను 7x10 సైజుతో కిచెన్ వచ్చింది అనుకోండి. ఎదురు ఒక ఫ్రంట్ ఒక బాత్రూమ్, ఒక 4x5 ఆ సైజుతో బాత్రూమ్ అనేది కట్టించుకోండి. అదేవిధంగా 2 పోర్షనల్ టైప్లో కట్టించుకున్నారనుకోండి, దానికి ఎంత ఖర్చు అవుతుంది. సో ఏ విధంగా అన్నా పర్లేదు, మీకు 72 గజాల్లో రేకుల షెడ్ అనేది కట్టుకుంటే ఎంత రేట్ అవుతుందని చెప్తాను. 2 BHK. సో దీంట్లో ఏంటంటే నేను ఒక బేస్మెంట్ అనేది 4 అడుగులు ఎత్తులో తీసుకోండి, ప్లస్ ఏంటంటే గుంతలు అనేది ఒక 4 అడుగులు లోతు తీసి గుంతలు అనేది మట్టి ఇవన్నీ నార్మల్గా చేసి రేకుల షెడ్ కట్టుకుంటే తక్కువ ఖర్చులో ఏ విధంగా అవుతుంది, అది ఇప్పుడు 2020లో కట్టుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది. సో ఇక లేట్ చేయొద్దు. స్టార్టింగ్ మనకి దీనికి ఏంటంటే మెటీరియల్స్ కాస్ట్లు అనేది చెప్తాను. తర్వాత కాంట్రాక్ట్ వర్క్ ఇస్తే కాంట్రాక్ట్లు కూడా ఎంత అవుతున్నాయో చెప్తాను. కాంట్రాక్ట్కి ఇస్తే కనుక కాంట్రాక్ట్స్ ఉంటాయి చూసారు కదా, అంటే పెయింటింగ్ దీనికి సంబంధించి అవి ఎంత అని చెప్పి విడివిడిగా చెప్తాను. మనకి సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి 200 సిమెంట్ బ్యాగ్స్ పడుతున్నాయి ఫ్రెండ్స్. ఇదే మన సిమెంట్ బ్యాగ్ ఫౌండేషన్స్ ప్లస్ ఏంటంటే ప్లాస్టరింగ్, బ్రిక్ వర్క్, వీటన్నిటితో కలిపే నేను చెప్తున్నాను సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి. సో మార్కెట్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయంటే సిమెంట్ బ్యాగ్ వచ్చేసి 360 నుంచి 400 రూపాయల వరకు ఉన్నది. సో ఒక్కొక్క బ్యాగ్ మాకు ఇక్కడ దగ్గరలో అయితే 380 రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే కనుక 200 బ్యాగులకి 76,000 అనేది సిమెంట్ ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. అంటే సిమెంట్కి కేవలం 76,000 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇసుక వచ్చేసి టోటల్ ఈ కన్స్ట్రక్షన్ సంబంధించినకి 30 టన్నులు పడుతుంది ఫ్రెండ్స్. 30 టన్నులు అంటే మనకి ప్లాస్టరింగ్కి, బ్రిక్ వర్క్కి, ఫౌండేషన్లో, బేస్మెంట్ టోటల్ A to Z కలిపి మనకి 30 టన్నుల వరకు పడుతుంది. సో 30 టన్నులు అంటే టన్ను వచ్చేసి ఎలాగుందంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో ఈ రోజు ఏంటంటే 2,700 వరకు ఉన్నది. సాధారణంగా అయితే కనుక 2,500, 3,000 ఈ రకంగా ఉంటుంది. సో ఈ రోజు అయితే కనుక 2,700 ఉన్నది. సో 30 టన్నులు ఇంటూ 2,700 చేసినట్లయితే కనుక 81,000 వచ్చింది. సో 81,000 అంటే మనకి ఇసుక కాస్ట్ అవుతుంది. ఇదే విధంగా కంకర ఫ్రెండ్స్, కంకర్లో మనం 2 రకాలు వాడతాం మన బిల్డింగ్కి. ఒకటి 20 mm సైజు, ఒకటి 40 mm. 40 mm వచ్చేసి ఎక్కువగా మనం స్టార్టింగ్ పునాదులు వేసినప్పుడు కింద అనేది వేస్తాము, అలాగే ఫ్లోరింగ్ కూడా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో 12 టన్నులు వచ్చేసి మనకి 20 mm సైజు 12 టన్నులు పడుతుంది. 40 mm వచ్చేసి 7 టన్నులు పడుతుంది. ఈ కంకర్ రేట్లు అనేది ఏ విధంగా ఉందంటే బయట 700 నుంచి 1000 రూపాయల వరకు ఉంది. మనకి 19 టన్నులు పడుతుంది కాబట్టి 19 × 750. సో నాకు ఇక్కడ 750 రూపాయల వరకు పడుతుంది టన్ను వచ్చేసి. సో 750 రూపాయలు ఇంటూ 19 టన్నులు. సో మొత్తం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే కనుక 14,250 రూపాయలు అనేది కంకర్కి అవుతుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా నెక్స్ట్ వచ్చేసి స్టీల్ ఫ్రెండ్స్. స్టీల్ వచ్చేసి మనకి టోటల్ కాలమ్స్లోని, ఫుటింగ్స్లోని, వీటన్నిటిలో కాలం ఎండింగ్ వరకు, ప్లస్ ఏంటంటే మీరు ఇంకొక అంతస్తు వేసుకోవడానికి కూడా నేను వదిలి చెప్తున్నాను. 3 అడుగులు స్టీల్ బార్స్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి. అవి ఏంటంటే మీరు ఫ్యూచర్లో స్లాబ్ వేసుకుందాం అనుకున్నా సరే అవి బెండ్ చేస్తుంటే మీరు తర్వాత స్లాబ్ వేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో టోటల్ కలిపి మనకి 750 kgs అనేది మనకి స్టీల్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. సో మామూలుగా కేజీ ధరలు ఏ విధంగా ఉన్నాయంటే 50 నుంచి 55 వరకు ఉన్నాయి. 750 kgs కదా, 750 kgs ఇంటూ మనకి 54 రూపాయలు పడుతుంది రేట్ అనేది. మీకు ఎంత రేట్ పడుతుందో అంత రేట్ అనేది చూసుకోండి. 750 ఇంటూ 54 చేసినట్లయితే కనుక 40,500 వరకు మనకి స్టీల్ ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది స్టీల్ విషయానికి వచ్చేసి. అదేవిధంగా మనకి పునాదుల్లో తోలించుకోవడం చూసారు, అంటే పునాది మనకి బేస్మెంట్ వేసిన తర్వాత పునాదిలో మట్టి వేస్తాం చూసారు కదా, ఆ మట్టి విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి ఇది 3 అడుగులు 4 అడుగులు టోటల్ బేస్మెంట్ ప్లింత్ బిన్తో కలిపేసి. సో 4 అడుగుల బేస్మెంట్కి మనకి 90 టన్నుల వరకు పడుతుంది ఇసుక అనేది. సో ఈ ఇసుక అనేది ఒక్కో చోట ఒక్కొక్క విధంగా ఉంటుంది. 250 నుంచి 300 వరకు ఉంది. టన్ వచ్చేసి 350 కూడా ఉన్నది. సో మనకి ఇక్కడైతే కనుక 300 రూపాయల వరకు పడుతుంది రేట్ అనేది, టన్ అనేది. సో 90 టన్నులు ఇంటూ 300 క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే కనుక 27,000 అనేది మనకి ఈ పునాదిలో వేసుకునే మట్టికి అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది మట్టి విషయానికి వచ్చేసి. అదేవిధంగా మీరు టైల్స్ వేసుకుందాం అనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా టైల్స్కి వచ్చేసి మనకి 550 SFT పడుతుంది ఫ్రెండ్స్. 550 SFT అంటే ఏమి లేదు, అడుగుల లెక్కన. మనం ఇదేంటంటే రూమ్స్లో వేసుకుంటాం, ప్లస్ ఏంటంటే హాల్ వచ్చింటే హాల్లో వేసుకుంటాం, ప్లస్ ఏంటంటే కిచెన్ కూడా అనుకున్నాం కదా, కిచెన్లో
ఇంకా బాత్రూంలో వీటన్నిటికి కలిపి 500 ఎస్ఎఫ్టీ అంటే 550 అడుగులు. అడుగు వచ్చేసి మనకి బయట స్టార్టింగ్ 20 నుంచి ఇంకా రేట్లు ఉన్నాయి. సో మినిమం వచ్చేసి 20 రూపాయలు. సో నేను ఇక్కడ ఏంటంటే తక్కువలో ఒక 40 రూపాయలు తీసుకుంటున్నాను అడుగు, కొంచెం క్వాలిటీ అండ్ టైల్స్. సో ఈ టైల్స్కి క్యాలిక్యులేట్ చేసినట్లయితే కనుక 550 ఇంటూ 40 రూపాయలు చొప్పున తీసుకుంటాం కదా, 40 550 ఇంటూ 40 క్యాలిక్యులేట్ చేసి చూస్తే కనుక మనకి 22,000 అనేది ఓన్లీ టైల్స్కి అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది టైల్స్ విషయానికి వచ్చేసి. ఇవి మెటీరియల్స్, మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్. ఇక రేకుల విషయానికి వచ్చేసినట్లయితే కనుక రేకులు వచ్చేసి రకరకాల సైజులు ఉన్నాయి. సైజులు ప్లస్ ఏంటంటే మనకి క్వాలిటీ బట్టి కూడా రేట్ అనేది ఉన్నది. 700 నుంచి 1000 రూపాయల వరకు ఉంది. ఇది ఏంటంటే 10/3 8/3 ఈ సైజుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో రేకుల విషయానికి వచ్చేసి మనకి రేకులు మొత్తం మనకి 15,000 నుంచి 17,000 వరకు రేకులు కాస్ట్ అనేది అవుతుంది ఈ ఇంటికి 72 గజాల్లో. సో అదేవిధంగా ఐరన్ బార్స్ అంటే పైపులు ఉంటాయి చూసారు కదా, రేకుల కింద మనం పైపులు ఉంటాయి చూసారు కదా, ఆ పైపులు వచ్చేసి వీటి రేటు కూడా ఏ విధంగా ఉంటుంది అంటే కొన్ని చోట్ల కేజీల లెక్కన ఉంటుంది, ప్లస్ ఏంటంటే కొన్ని చోట్ల అయితే మీటర్ల లెక్కన ఉంటుంది. సో ఏ విధంగా అయినా చూసినా సరే మనకి ఈ ఇంటికి 6,000 నుంచి 8,000 వరకు రేకులకి పైప్ లైన్లు ఉంటాయి చూసారు కదా, పైప్స్ కాస్ట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. 6,000 నుంచి 8,000 వరకు రేకులకి సంబంధించిన పైపులు ఉన్నాయి చూసారా, దానికి అవుతుంది ఫ్రెండ్స్. సో మొత్తం మీద ఈ మెటీరియల్స్ అయితే ఇవి. వీటి టోటల్ కాస్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు మనం ఇప్పుడు దాకా చూసుకున్నాం కదా, సిమెంటు ఇసుక మొత్తం మెటీరియల్స్ వచ్చి చూసారు కదా. సో ఈ మెటీరియల్స్ కాస్ట్ వచ్చేసి ఎంత అంటే టోటల్గా 2,82,000 అనేది టోటల్ మెటీరియల్ కాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందని చెప్పేసి ఒక ఐడియా ఉంటూ వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఈ వర్క్ అంతా చేయించడానికి మేస్త్రికి ఎంత ఇవ్వాలి, ప్లస్ ఏంటంటే పెయింటింగ్ వర్క్ చేయిద్దాం, పెయింటింగ్ వర్కర్కి ఎంత ఇవ్వాలి, ఇంకా మనకి గ్రిల్స్ ఇవన్నీ చూసారు కదా, ఇవి కూడా చెప్తాను. సో అవి చూసినట్లయితే కనుక మేస్త్రికి వచ్చేసి ఏంటంటే 1,00,000 నుంచి 1,20,000 వరకు అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే మేస్త్రే మనకి బయట జనరల్గా చూస్తాం గుంతలు తవ్వించడానికి, ఇవన్నీ మనమే చూసుకోవాలన్నాం. సో అలా ఏమీ కాదు, గుంతలు తవ్వించడం ప్లస్ ఏంటంటే సెంటరింగ్ సంబంధించినవి ఇంకా మనకి ఉన్నాయి కదా చూసారు కదా, చేయాల్సిన వర్క్ ప్లాస్టరింగ్ ఏటి టోటల్ అన్నిటికి కలిపి ఆయనే చూసుకునేలాగా. సో మీరైతే ఒక్క పైసా కూడా ఇవ్వకుండా 1,00,000 నుంచి 1,20,000 వరకు అవ్వచ్చు మేస్త్రికి సంబంధించింది. సో ఇదే విధంగా మనకి వీళ్ళు ఏంటంటే కబోర్డ్లు అయితే నేను దీంట్లో మెన్షన్ చేయలేదు. కబోర్డ్లకి అయితే మీరు అంటే రకరకాల డిజైన్స్ చేసుకుంటారు చూసారు కదా, సో అందుకనే కబోర్డ్లు మెన్షన్ చేయకుండా చెప్తున్నాను. సో 1,00,000 నుంచి 1,20,000 వరకు మేస్త్రికి అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి వుడ్ వర్క్ అంటే మనకి అల్యూమినియం డోర్లు సెట్ చేసుకుంటే అంటే కొత్తగా వచ్చే చూసారు కదా ఆ డోర్లు, ప్లస్ ఏంటంటే మెయిన్ డోర్స్ మంచి క్వాలిటీతో వుడ్ డోర్స్. సో టోటల్గా కలిపినట్లయితే కనుక మనకి వుడ్ వర్క్ వచ్చేసి 30,000 నుంచి 35,000 వరకు వుడ్ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇదే విధంగా ఎలక్ట్రికల్ వర్క్ వచ్చేసి ఏంటంటే మనకి పైప్ లైన్లు ఇంకా ఉన్నాయి చూసారు కదా, పైపులు బెండ్లు అన్నీ వాళ్ళే తెచ్చుకుని వాళ్ళే సెట్ చేసి మనకి ఇచ్చేలాగా ఎలక్ట్రికల్ టోటల్ వచ్చేసి 17,000 నుంచి 18,000 పైగానే అవ్వచ్చు. సో ఇంచుమించు 17,000 నుంచి 18,000 లోపు ఉంటుంది సో ఎలక్ట్రికల్ వర్క్కి. అదేవిధంగా ప్లంబింగ్ వర్క్ ఫ్రెండ్స్, ప్లంబింగ్ వర్క్ వచ్చేసి చిన్న ట్యాంక్ వచ్చేసి మనకి ట్యాంకు ప్లస్ ఏంటంటే కిచెన్లో పైప్ లైన్లు ఇవన్నీ మెటీరియల్స్తో కలిపేసి 15,000 నుంచి 20,000 వరకు ప్లంబింగ్ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ గ్రిల్స్ గేట్స్ ఉంటాయి చూసారు కదా, వాటికి వచ్చేసి మనకి 10,000 వరకు గేట్లు అనేవి పెట్టుకున్నట్లయితే గేట్లు ప్లస్ కిటికీకి సంబంధించిన గ్రిల్స్ ఇవన్నీ పెట్టుకున్నట్లయితే కనుక మీరు 10,000 వరకు దానికి సంబంధించిన ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా పెయింటింగ్ వర్క్ వచ్చేసి మీరు నార్మల్గా తక్కువలో ఈ సూర్య ప్లస్ అలాంటివి ఏం చేంజ్ చేసుకుంటే కనుక ఒక 7,000 లోపు అయిపోతుంది. లేదు కొంచెం క్వాలిటీగా చేయించుకున్నట్లయితే కనుక ఒక 10,000 15,000 లోపు కూడా అవుతుంది. సో తక్కువలో అయితే అది. ఇంకా మీకు ఎక్కువ హై రేంజ్లో కావాలంటే ఖచ్చితంగా ఒక 25,000 అంటే అయిపోతుంది పుట్టి ఇవన్నీ పెట్టుకుని వీటి ద్వారా చేసుకుంటే కనుక. సో నార్మల్గా అయితే నేను ఇక్కడ 10,000 అనేది పెయింటింగ్ ఖర్చు వేస్తున్నాను. సో అదేవిధంగా మనకి ఇందాక నేను టైల్స్ చెప్పాను చూసారు కదా, ఆ టైల్స్ వర్క్ చేయడానికి మనకి 6,000 వరకు అవుతుంది. నెక్స్ట్ ఇది తర్వాత ఏంటంటే మనకి రేకుల షెడ్ వేసుకున్నప్పుడు ఆ రేకులు వర్క్ అంతా టోటల్ చేయడానికి మనకి ఆ వర్కర్స్కి వచ్చేసి మనకి 4,000 నుంచి 5,000 వరకు ఆ వర్క్ చేయడానికి అవుతుంది, ఈ రేకులు ఇవన్నీ సెట్ చేసి ఇవన్నీ వేయడానికి. సో అదేవిధంగా మీరు ఇప్పుడు ఏంటంటే ఇన్ కేస్ మీరు మనీ ఉన్నట్లయితే కనుక ఫాల్ సీలింగ్ కూడా చేయించుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఈ టోటల్ దీనికి వచ్చేసి 30,000 నుంచి 35,000 వరకు మనకి ఫాల్ సీలింగ్ ఖర్చు అవుతుంది. నేను ఇక్కడైతే కనుక 30,000 అనేది వేయడం జరుగుతుంది ఫాల్ సీలింగ్ వచ్చేసి. సో ఇదే విధంగా మనకి ఇప్పుడు నేను చెప్పి ప్రతి దాంట్లో మీరు ఏంటంటే మెటీరియల్స్ అనేవి ఈ రోజు రేట్ ప్రకారం చెప్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు రేట్ ప్రకారం చెప్తున్నాను. మీరేంటంటే మీరు అప్పుడు మెటీరియల్స్ అనేవి తీసుకోండి, మెటీరియల్స్ అయితే పక్కా ఇదే అవుతాయి. మీరేంటంటే ఆ మెటీరియల్స్కి ఆ రోజు రేట్ ఎంత ఉందో చూసుకోండి, దాని ప్రకారం మీరు చూసుకున్నట్లయితే మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. సో ఇది మెటీరియల్ సంబంధించినవి ప్లస్ ఏంటంటే కాంట్రాక్ట్ వర్క్ సంబంధించిన కాస్ట్లు. సో ఫ్రెండ్స్ మొత్తం మీద మెటీరియల్స్ కాస్ట్ వచ్చేసి మనకి 2,82,000 అవుతుంది. అలాగే ఇప్పుడు మనం చూసిన కాంట్రాక్ట్ విషయానికి వచ్చేసి టోటల్ వచ్చేసి 2,22,000 అవుతుంది. ఇవి కాకుండా మనకి ఏంటంటే
కొంచెం చిల్లర చిల్లర ఖర్చులు ఉంటాయి, మనకు తెలియకుండానే కొన్ని ఖర్చులు అంటూ మనం ఖర్చు పెట్టేస్తాం. సో దానికోసం అని చెప్పేసి 50,000 వేసాను. 50,000 దేనికి వేసానని చాలా ఎక్కువ అనుకుంటారు, బట్ ఇది కూడా తక్కువే. దేనికంటే మనం ఒకసారి ఇల్లు కట్టడం మొదలు పెట్టామంటే ఖర్చులు అనేవి ఏ విధంగా అవుతున్నాయో కూడా మనకు తెలియదు. సో మనం మీకు ఎగ్జాంపుల్గా నేనే చెప్తున్నాను. మేము ఒక 5 లక్షలని దిగాం, దగ్గరగా మాకు ఎంతంటే 7.5 లక్షల దాకా అయిపోయింది. ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి రేట్లు అనేవి ఎప్పుడు ఒకేలా ఉంటాయని చెప్పి మాత్రం డిసైడ్ కావద్దు. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో మీరు ఏంటంటే మెటీరియల్స్ అయితే ఇవే అవుతాయి, రేట్లు మాత్రం ఎప్పుడు ఎలా ఉండే తెలియదు. కాబట్టి మీరు మెటీరియల్స్ మాత్రం మైండ్లో పెట్టుకోండి. రేట్స్ అయితే మాత్రం ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. సో రేట్ల ప్రకారం అయితే అది. ఇక మనకి ఏంటంటే అదర్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 50,000 వేయడం జరిగింది. సో మొత్తం మీద మనకి ఈ ఇల్లు మొత్తం 72 గజాల్లో రేకుల షెడ్లు కనుక కట్టుకున్నట్లయితే కనుక మనకి 5,54,000 అంటూ అవుతుంది. మీరు ఖచ్చితంగా 6 లక్షలు అంటూ పెట్టుకోండి, చేతిలో 6 లక్షలు పెట్టుకుని దిగండి వర్క్లో అయితే మాత్రం. ఎందుకంటే ఒక్కో టైంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. సో నా సజెషన్ ప్రకారం మీరైతే కనుక ఒక 6 లక్షలు పట్టుకోండి, 72 కానీ 80 గజాల్లో కానీ ఇల్లు కట్టుకుందాం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక 6 లక్షల వరకు మీరు చేతిలో పెట్టుకుని మాత్రం దిగండి. ఇన్ కేస్ మీరు స్లాబ్ వేద్దాం అనుకుంటే కనుక ఈ రేకుల షెడ్ గట్ట కాదనుకుంటే కనుక 7 లక్షల వరకు అవుతుంది. సో మొత్తం మీద మనకి రేకుల షెడ్ కట్టుకోవడానికి అయితే 5,54,000 అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.